పొదలకూరులోని సర్కిల్ ఆఫీస్లో సిఐ శివరామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పొదలకూరు మనుబోలు మండల స్టేషన్ పరిధిలో ప్రాంతాల ప్రజలకు మరియు వైసీపీ కార్యకర్తలకు పలు సూచనలు అందజేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా దృష్ట్యా ఆయన దగ్గరకు వెళ్లటం కానీ జనసమీకరణ ఏర్పాటు చేసిన ర్యాలీలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని ప్రజలు వైసీపీ కార్యకర్తలు సహకరించాలని కోరారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 10 గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్లో నెల్లూరులో దిగుతారండి. అక్కడి నుంచి జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని కలవడం జరుగుతుంది. తర్వాత మళ్ళా హెలిప్యాడ్కి వచ్చి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ ప్రోగ్రాంకి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి అర్జీ మేరకు వ్రాతపూర్వక అభ్యర్థనలో జనాల్ని సమీకరించడం లేదని ప్రోగ్రాంని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఇన్ఛార్జి ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అలాగే నెల్లూరు అడిషనల్ ఎస్పీ గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షరతులకు లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. ఆర్గనైజ్ చేస్తే జన సమీకరణ చేయడం లేదని తెలుపుతున్నందున వైఎస్ఆర్సీపీ నాయకులు పొదలకూరు వాళ్ళకి అలాగే మనుబోలు మండలాల కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేయండి అంటే దయచేసి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దు. రోడ్ షోలకు కానీ అట్లాగే సభలు సమావేశాలు ర్యాలీలకి పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దని వాటికి వాహనాలు అట్లాంటివి సమకూర్చవద్దని తెలియపరచడం జరుగుతుంది. ఈ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈరోజు రేపు కూడా పొదలకూరు మండలంలో అన్ని గ్రామాల్లో అట్లాగే మనుబోలు మండలం అన్ని గ్రామాల్లో కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అట్లాంటివి జరపవద్దు. అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు. ఫ్లెక్సీలు అట్లాగే పోస్టర్స్ లాంటిలో రెచ్చగొట్టే విధంగా పాంప్లెట్స్ పట్టుకోవటం కానీ అట్లాంటివి చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రోగ్రాము సజావుగా సాగేందుకు ప్రజలు అట్లాగే కార్యకర్తలు అందరూ సహకరించాలని పోలీసు వారి నిబంధనలకు లోబడి ఉండాలని కోరుతున్నాం. ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దానికి అనుగుణంగా చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం.